ప్రాజెక్టును అడ్డుకునే దానిలో భాగంగా ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు? అడగంటిండ్రు ఇంత పాలమూరు పూర్తయితే ఆయనతో పోతాం అని రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతుండు అని ఈనాటి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లిగా మాట్లాడు. ఇక కమిషన్ల కథ, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్. అసలు ఇది 4350 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారట. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, వాస్తవానికి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ను ఎడబెడుతున్నారు మళ్ళా, అయితే భీమాల పెడుతున్నారు మళ్ళా. భీమాకు ఇప్పటికే 20 టీఎంసీలలో ఆ 2,10,000 ఎకరాలు పారే పరిస్థితి లేదు, వాళ్ళకే నీళ్ళు తక్కువ ఉన్నాయి. అండ్లకేళి మళ్ళీ ఒక 7 టీఎంసీలు గుంజుతా అంటే అవుతుందా? అటు భీమా ఆగం, ఇటు కొడంగల్ ఆగం, ఇద్దరి మధ్య కొట్లాట. అన్నిటికంటే ఇంకా డేంజరస్ పాయింట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది, నువ్వేం లెక్క పెట్టిన, మనం ఏం చెప్పినాం, భీమాకు ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు బారుతుంది, 20 టీఎంసీలతో 2,00,000 ఎకరాలు భీమాల బారుతుందని మనం చెప్పినాం. నువ్వేమంటున్నావు, ఒక టీఎంసీకి 15,000 బారుతుంది అంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నువ్వు అడిగే నీళ్ళల్లో ఇది దెబ్బ పడదా? చూడదా బుర్రు నోటు చేసే పని ఇది. రేపు ఏమంటాం, కృష్ణాలో మనము ఇన్ని లక్షల ఎకరాలు ఉంది, ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు చొప్పున నాకు ఇన్ని టీఎంసీల నీళ్ళు కావాలని మనం కొట్లాడతాం. నువ్వు ఇక్కడ ఏమంటున్నావు, భీమాల నాకు సేవింగ్ ఉంది, ఒక టీఎంసీకి 15,000 భీమాల వాడుతుంది అంటే రేపు నీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నీ వాదనలు వీగిపోవా? ఈ రాష్ట్రానికి కేటాయింపులు తగ్గవా? ఆ మైండు లేదు వీళ్ళకు. రెండు ఇంపార్టెంట్ ఏంటంటే మక్తల్, ఇలా పాలమూరు కింద మక్తలు బారేది. ఇప్పుడు పాలమూరు అంటే ఉద్దండాపూర్ రిజర్వాయర్ 68% అయిపోయింది. కాలువలకు కూడా బీఆర్ఎస్ టెండర్ పిలిచింది. కాలువ తగ్గితే గ్రావిటీ ద్వారా మక్తలకు 66,963 ఎకరాలు బారుతుంది, కరవేరు నుంచే బారుతుంది. సో ఇక్కడ నుంచే మాట్లాడుతుంది, కరవేరు నుంచే 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరు రిజర్వాయర్ 99% పూర్తయిపోయింది. కాలువ తవ్వితే కాలం అడ్డం పెట్టినట్టు నీళ్లు వారే అవకాశం ఉండగా ఈ లిఫ్ట్ పెట్టి ఇచ్చేదంత అంటే 30,000. మరి ఎందుకు లిఫ్ట్లు, మోటార్లు ఎందుకు, పంపులు ఎందుకు, మరి కరెంటు బిల్లు ఎందుకు? పాలమూరుకి వెళ్ళి డైరెక్ట్ కరవేరి నుంచి 66,000 ఎకరాలకు, అంటే డబుల్ ఆయకట్టు, ఇది 30 ఆడ 66 గ్రావిటీ ద్వారా పోతుంది. ఆ 66,000 వేరే అవకాశం ఉండగా అది పెడుతున్నాడు. కాలువ బంద్ పెట్టిండు, లిఫ్ట్ పెట్టిండు. నెక్స్ట్ నారాయణపేట్ 1,17,000 ఎకరాలు బారుతుంది పాలమూరు నుంచి. కాలువ తవ్వితే 1,17,000 ఎకరాలు బారే అవకాశం ఉంటే కాలువ పక్కకు పెట్టిండు, లిఫ్ట్ పెట్టి 16,000 ఇస్తా అంటాడు. కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలకు దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాలువ తవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా, లిఫ్ట్ పెట్టి, అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వారుతుంది. ఈడ గంత పెద్ద రిజర్వాయరు కర్వేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు, దాంట్లో మంచిగా కాలువ తవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్, అది 3వ లిఫ్ట్లో వారుతుందట. అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా? అసలు ఈ లిఫ్ట్ వల్ల మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు తవ్వ, అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తవుతాయి కదా, పాలమూరు కాలువలు పూర్తవుతాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్ళు రావడమా, కమిషన్లు రావడమా? ఎస్ఎల్బీసీ దగ్గరకు వచ్చింది, ముగిస్తా. దీని మీద కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చూస్తే అరే ఇంత ఘోరమా అనిపిస్తుంది మీకే. రోజు అసలు ఇక నోరిప్పితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, ఇక ఎస్ఎల్బీసీ పొడుస్తాం, తుడుస్తాం, గుంజుతాం. ఇక ఎట్లా మాట్లాడిందంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలను అయితే 2 ఏళ్లలో అయిపోయాయి ఎస్ఎల్బీసీ, 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం, అయ్యే పోతుంది ఎస్ఎల్బీసీ, గుంజి పారేస్తామని చెప్పారు. ఏం చేసిండ్రో ఒక్కసారి చూడండి. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను తెప్పించుకున్న కాగితం, ఇది సమాచార హక్కు చట్టం నుంచి చీఫ్ ఇంజనీర్ నుంచి తెప్పించిన కాగితం, నా సొంత కాగితం కాదు, మొన్న తెప్పించిన. వీళ్ళు ఊకి ఇట్లా మాట్లాడుతుండ్రని తెప్పించిన. అసలు ఎస్ఎల్బీసీ కింద ఎవరు ఎంత పని చేసిండ్రు, ఏం జరిగింది తెప్పించిన. కరోనా ఉన్నా మీరు చాలాసార్లు వాళ్ళ స్టేట్మెంట్ చూసి ఉంటారు. బీఆర్ఎస్ వచ్చినాక ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టింది, ఎస్ఎల్బీసీ 1 కిలోమీటర్ తవ్వలేదు, ఎస్ఎల్బీసీని పండబెట్టిండ్రు, ఎస్ఎల్బీసీని కావాలని నల్లగొండ మీద కక్ష కట్టిండ్రు అని
చిల్లర ఉద్దర మాటలు మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయం ఏందో మీరు చూడండి. కరోనా వచ్చి 2 ఏళ్ళు పనులకు ఇబ్బంది అయింది. అయినా 7 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ మనం తవ్వాము. దానికి 1358 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ టన్నెల్ పూర్తయితే టన్నెల్ నీళ్ళు వచ్చి ఎక్కడ పడతాయి? దిండి రిజర్వాయరు, పెండ్లిపాక రిజర్వాయర్లో నీళ్లు పడాలి. మరి టన్నెల్ పూర్తి చేస్తున్నాము అనే ఉద్దేశంతో పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను 3892 కోట్ల రూపాయలతోని ఎస్ఎల్బీసీలో భాగంగా పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్, R&R, ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా మేము చేసినాం. మరి ముందుకు పోతే ఇప్పుడు అర్థమవుతుంది. 2014 నుంచి 23 వరకు 9.5 ఏళ్ళు. సరే, మనకు 2 ఏళ్ళు కరోనా, మొదటి సంవత్సరం కొత్తది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్గా ఒక సంవత్సరానికి 1.2 కిలోమీటర్ మనం తవ్వినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇవాళకి 2 సంవత్సరాలు 1 నెల అయిందా? 2 సంవత్సరాలు 1 నెలలో కాంగ్రెస్ తవ్వింది 18 మీటర్లు. 18 మీటర్లు. ఇక వీళ్ళు మాట్లాడతారు బీఆర్ఎస్ మీద. అంటే యావరేజ్ ఎంత అంటే ఏడాదికి ఒక 9 మీటర్లు తవ్విరు. మనమేమో 1200 మీటర్లు తవ్వితే వీళ్ళు 9 మీటర్లు తవ్విరు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ను విమర్శిస్తారు, కేసీఆర్ గారి మీద మాట్లాడతారు. ఇక మేము ఎస్ఎల్బీసీని పొడుస్తాం, తొడుస్తాం, పీక్తాం. ఇదేనా? సంవత్సరానికి 9 మీటర్లు మీరు తవ్వేది. ఎస్ఎల్బీసీలో మేము 1358 ఇక్కడ ఖర్చు పెట్టి 3892 కోట్లు దిండి, పెండ్లిపాక రిజర్వాయర్ల మీద ఖర్చు పెట్టి నల్లగొండ ఫ్లోరైడ్ను పారదోలాలని నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. మీరు మాటలు ఎక్కువ, చేతులు తక్కువ. 9 మీటర్లు తవ్విరు ఏడాదికి మీరు. 9 మీటర్లు. సిగ్గుతో తలదించుకోవాలి. ఇంకా మీరా మాట్లాడేది? ఇక సరే, ఇక కాంగ్రెస్ ఇది 2 ఏళ్ల పాలనలో ఏం జరిగిందంటే పెద్దవా కొట్టుకుపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలింది. ఇక అవి చూడవు. పెద్దవా కొట్టుకుపోయింది, అది వట్టెం పంప్ హౌస్ నీళ్ళల్లో మునిగింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోతే ఈ ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ కనీసం శవాలను కూడా బయటకు తెలియదు. సరే, ఇది కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ఎన్ని పైసలు ఖర్చు పెట్టినాం, ఎంత ఫాస్ట్గా పనులు చేసి నీళ్ళు ఎట్లా తెచ్చినామని ఇందాకనే నేను వివరించిన. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ లాస్ట్ దగ్గరకు వచ్చింది. ఇది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక జిమ్మిక్ చేసిండు నిన్న పీపీటీలో. ఇది మీడియా మిత్రులు కూడా వీలైతే నిన్న ఆయన చూపించింది, ఇవాళ నేను చూపించింది పక్కన వేస్తే వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. అంటే ఎంత అతి తెలివి అంటారు, ఏమంటారు, జాదా హుషారి అంటారు హిందీలో. వీళ్ళు అతి తెలివితేటలు అన్నట్టు, సావు తెలివి. సరే, ఇది ఇవాళ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపించింది. ఇది ఫస్ట్. ఇది చూడండి, వీళ్ళు ఏమైందంటే 10 ఏళ్ళ 2004 నుంచి 5 నుంచి 14 వరకు కాంగ్రెస్ హయాంలో 730 టీఎంసీలు శ్రీశైలం ద్వారా నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 730. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 1190 టీఎంసీలు పోయింది. 1200 పోయిందని నిన్న గట్టిగా చెప్పిండు. 1200 టీఎంసీలు పోయినాయి అని మాట్లాడాడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. 10 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో 730 పోతే బీఆర్ఎస్ వచ్చినాక 1200 టీఎంసీలు పోయినాయి శ్రీశైలంకి వెళ్ళి. అంటే ఎంత పెరిగింది చూడండి మీరు అని నిన్న చాలా నోరు బిగ్గరగా చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు అసలు విషయం బయట పెడతాను. ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ ఏం చేసిండు, 2023-24 దాకానే చూపించిండు కదా. మరి వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, వీళ్ళ హయాంలో ఎంత పోయిందో కూడా చూడాలి కదా. నేను 2024-25 యాడ్ చేసిన. యాడ్ చేస్తే 10 ఏళ్ళ బీఆర్ఎస్ యావరేజ్ 120 టీఎంసీ పర్ ఇయర్. బట్ పోయిన సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీశైలం నుంచి పోయిన నీళ్లు ఆంధ్రాకు మళ్లించినాయి 241 టీఎంసీలు. డబుల్ ద బీఆర్ఎస్ రూల్. బీఆర్ఎస్ పీరియడ్లో 120 అయితే కాంగ్రెస్ రూల్లో 241 టీఎంసీలు నీళ్లు పోయినాయి. అంటే గంత జాదా హుషారా ఉత్తమ్ గారు? మీరు నీ చూపించావా, దాచుకుంటావు నీది? ఆయన పెట్టే పీపీటీలనేమో 2024-25 పెట్టలే, గాడికే పెట్టిండిగా. మరి మేము కుట్టమా? నీ సంగతి బయట పెట్టినాం. 2024-25 ఎన్ని పోయినాయి అంటే 241 టీఎంసీ పోయినాయి. అంటే బీఆర్ఎస్ యావరేజ్ 120, కాంగ్రెస్ యావరేజ్ 240. మా హయాంలో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, వివిధ వేరియస్ ప్రోగ్రామ్స్లో పోయింది 120 అయితే నీ హయాంలో 240 పోయినాయి. ఇప్పుడు చెప్పు సమాధానం దీనికి. ఇది ఎందుకో చూపించకపోతుంది, అసెంబ్లీలో దాచిపెడుతుంది.
అంటే నీకే తెలివితేటలు ఉన్నాయి, ఎదుటోనుకుండా ఎదుటోడు అడగడు అనుకుంటున్నావా? ఇక చివరికి వద్దాం, ఇక బోర్ అవుతుందా? ఇక 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేసిండు? ఇక అసెంబ్లీలో దంచుడు కదా, కోస్తారు కదా అంటే ఇక నోటికి హద్దే ఉంటుంది, కోసుడిగా. కేసీఆర్ గారి పథకాలం కోసుడు, అబద్ధాల వరద కోసుడు. ఇక ఈ కోత చూడండి ఒకసారిగా. బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో చదివిండు ఏమని? మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. ఇది 24-25 అంటే 2 సంవత్సరాల్లో ఒక 11.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము అని 2 బడ్జెట్లలో చెప్పారు. 2 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది. వాస్తవంగా జరిగింది ఏంటో చూపిస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 6,55,000 ఇస్తామన్నారు, సెకండ్ ఇయర్ 5,05,000 అంటే మొత్తం 11,60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. మరి ఇచ్చింది ఎంత? 2 ఏళ్లలో 11,60,000 ఎకరాలకు. యాక్చువల్గా మనం కట్ నీళ్ళు పెట్టిన పొయ్యి లెక్క సీతారామ మొత్తం పూర్తి చేసినాం. ఓన్లీ కాలువలు అవుతే నీళ్ళు పోతాయి, మేజర్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. కాళేశ్వరం మేజర్ ఎక్స్పెండిచర్ అయిపోయింది, పిల్ల కాలువలు అవుతే ఆయకట్టు వస్తుంది. అట్లా మేజర్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పెట్టినాం. విత్ లిటిల్ ఎక్స్పెండిచర్ యూ కెన్ గెట్ దిస్ ఆయకట్. బట్ 11,60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఆ రోజు అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పి 1,00,000 ఎకరాలకు కూడా ఇయ్యలే ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో. చేసింది ఏంటంటే చెక్ డ్యాములు పేల్చుడు, ప్రాజెక్టులు కూలగొట్టుడు, ప్రాజెక్టులు మునగొట్టుడు, ప్రాజెక్టులు తెగ్గొట్టుడు. పెద్దవాగు తెగ్గొట్టిండ్రు, వడ్డెంను మునగొట్టిండ్రు, ఎస్ఎల్బీసీని కూలగొట్టిండ్రు, తనుగుల చెక్ డ్యాములను బాంబులు పెట్టి పేల్చిండ్రు. గిదబ్బా మీరు చేసింది. ఆయకట్టు తెలియ కానీ ఉన్నది చెడగొడుతున్నారు మీరు. సో ఐఎమ్ ట్రయింగ్ టు కంక్లూడ్ నౌ. ముఖ్యంగా ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్మెంట్ వచ్చింది. నేను చెవులో చెప్పినా చంద్రబాబుకు పని ఆపినా అన్నాడు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిందట ఇప్పుడే. ఏమని ఇచ్చిందంటే, రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి మాకు చెవులో చెప్పలేదు, మేము ఆపలేదు. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది. ఇప్పుడు ఈ తలకాయ ఎడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి గారు, ఎడబెట్టుకుంటావు తలకాయ చెప్పిగా. ఐ డిమాండ్ బేషరతుగా శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్. ఇట్లా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. కాంగ్రెస్ ద్రోహాలు, కాంగ్రెస్ యొక్క పాపాలు చెప్పాలంటే చెప్తే రామాయణం అంతా, చెప్తే అంటే చూడు వింటే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది. సరే, ఎట్లా బాధ ఎక్కడ కలుగుతుందంటే, నేరం చేసేది కాంగ్రెస్, నెపం నెట్టేది బీఆర్ఎస్ మీద. అందుకోసం మేము ఇంత బాధతో చెప్పాల్సి వస్తూ ఉంది. వీటన్నిటినీ ఇవాళ నీళ్లు లేని చోటు నుంచి నీళ్లున్న చోటికి ప్రాజెక్టులు మార్చి, అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించి, నిబద్ధతతో నిజాయితీతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయాలని కొత్త ఆయకట్టును ఒకవైపు క్రియేట్ చేస్తూ, నీళ్లు రాని ఆయకట్టును స్థిరీకరిస్తూ, గోదావరిలో 968 టీఎంసీల నీళ్ల హక్కులను మనం ఒకవైపు కాపాడుకుంటూ రైట్ క్రియేట్ చేస్తూ, కృష్ణాలో 299 చాలవు, మాకు 1005 టీఎంసీల్లో 600-700 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ను సాధిస్తూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోయింది. ఇలా ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నటువంటి తెలంగాణను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్పీడ్ బ్రేకర్గా మారిపోయింది. ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. ఇవాళ తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారు. ఇందాక నేను చెప్పిన 3 చెప్పింటి, ఇప్పుడు 4వది మీకు లాస్ట్లో చూపించిన 240 టీఎంసీ. అంటే కాంగ్రెస్ వచ్చినాక ఏం నష్టం జరిగిందంటే, శ్రీశైలం నుంచి బీఆర్ఎస్ 10 ఏళ్లలో యావరేజ్గా 120 టీఎంసీలు పోతే, కాంగ్రెస్ వచ్చినాక 240 టీఎంసీలు పోయినాయి పర్ ఇయర్. 66-34ను మేము లేకుండా చేస్తే వీళ్ళు వచ్చి 66-34ను తిరిగి తీసుకొచ్చిండ్రు. మేము 90 టీఎంసీలకు డిపిఆర్ రూపకల్పన చేసి 7 అనుమతులు సాధిస్తే వీళ్ళు డిపిఆర్ వాపస్ తెచ్చిండ్రు.
సో నాలుగవది 90 టీఎంసీలకు మనం తెస్తే వీళ్ళు 45 టీఎంసీలకు తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా తను ఆంధ్రప్రదేశ్తో కుమ్మక్కై తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కారు కూతలు కూస్తూ బీఆర్ఎస్ మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. సరే, ఏది అయినా అంతిమంగా నిజం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. మేము వదిలిపెట్టాం. యాక్చువల్గా అసెంబ్లీలో కూడా మేము చెప్పినాం. ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో ప్రశాంత్ అన్న నాతో ఉన్నారు. మేమిద్దరం కూడా బీఎస్సీ మీటింగ్లో పోయి స్పష్టంగా పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, మేము పాల్గొంటాము అని చెప్పినాం. ఆనాడు కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, అసలు పీపీటీ పెట్టద్దు, ఈ సాంప్రదాయమే లేదు, మీరు పీపీటీ పెడితే మేము బాయ్కాట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం ఇచ్చింది. కానీ మేమేమన్నాం, ప్రశాంత్ అన్న నేను, పీపీటీ మీరు పెట్టండి, మాకు కూడా ఇప్పుడు ఇదంతా నేను రెడీ చేసినా కదా, ఇదే పీపీటీని అసెంబ్లీలో చూపిస్తుంటే కదా నేను, ఈ పీపీటీ చూపించడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మీరు పీపీటీ పెట్టే అవకాశమే లేదు అన్నారు. పీపీటీ మీరు అవకాశం ఇవ్వకపోతే మేము ఊరుకోము, ఇవ్వాల్సిందే అని మేము లెటర్ ఇచ్చినాం. మరి పీపీటీకి మీరు అవకాశం ఇచ్చి ఉంటే అసెంబ్లీలో చూపించేవాళ్ళం కదా. నిన్న కూడా ప్రశాంత్ అన్న ఇదే భవన్లో పొద్దున 10ంటికి ప్రెస్ మీట్ పెట్టి పీపీటీకి అవకాశం ఇస్తే అవమానాలైనా భరిస్తాం, ఈ రాష్ట్రం కోసం మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మేము పీపీటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న ఉదయం 10 గంటలకు ప్రశాంత్ రెడ్డి గారు భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, నువ్వు పీపీటీ ఇవ్వడానికి భయపడవు, ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయి, నీ బండారం బయటపడుతుంది. బీఆర్ఎస్ పీపీటీ ఇస్తే మీ ఆగమైపోతారు, తలకాయ ఎడబెట్టుకోవాలో తెలియదని మీరు మాకు పీపీటీ ఇవ్వకుండా మాకు అన్యాయం చేసిండ్రు. బట్ అయినా ఊరుకోం. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం, అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం. ఆ హక్కుల కోసం ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు వంచుతాం, తెలంగాణ హక్కులు కాపాడుతామని తెలియజేస్తూ జై తెలంగాణ.